1986లో రామారావు, నందమూరి తారక రామారావు మానస పత్రిక ఈ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్. దీని ద్వారా ఎంతో వేలాది మందికి డాక్టర్లు, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా చాలా మంది ఇదయ్యారు. వీళ్ళ అందరి ఉన్నత స్థానాలకి కృషి వెనుక అహంరహం కృషి చేసిన మా అధ్యాపకేతర సిబ్బంది ఎంతో చేసినందువల్లే వాళ్ళు ఆ ఉన్నత స్థాయికి ఎదగలిగారు. డెడికేటెడ్ 24/7. ఎందుకంటే అక్కడ మాకు ఫిక్స్డ్ ఈ అవర్స్ ఏ ఉండవండి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలా. ఎందుకంటే పిల్లలు నైట్ ఏదైనా జరుగుద్ది, ఖచ్చితంగా హౌస్ మాస్టర్ ఎమ్మటనే ఫోన్ వచ్చి వెళ్ళాలా. మా పిల్లల కంటే ఎక్కువగా వీళ్ళ మీద మేము శ్రద్ధ తీసుకోబట్టే వాళ్ళు ఆ స్థానంలో ఉండగలిగారు. కానీ ఈనాడు మేము రిటైర్డ్ అయినాక మాకు రావలసిన బకాయిల్ని, అరియర్స్ని ఇవ్వకుండా అంటే ఫైనాన్స్ లేదని అంటున్నారు. అది ఏదో ఒక విధంగా చేయాలి కదా. మాకు రావాల్సిన అరియర్స్ ని సకాలంగా కల్పిస్తే ఇప్పుడు రిటైర్మెంట్ అయినాక పిల్లల పెళ్లిళ్ళు, ఆరోగ్యము, ఇతర సమస్యలన్నీ ఒక్కసారే వస్తాయి. అవి ఎదుర్కోవాలంటే ఫైనాన్స్ అనేది చాలా ముఖ్యమైనది. అది మా సొసైటీ తరఫున రావట్లేదు. రిటైర్డ్ అయిన తర్వాత కూడా మాకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఈ విధంగా ప్రతి ఒక్కరి వెనకాల ఉపాధ్యాయులుగా మేము విద్యాబుద్ధులు చెప్పి అడుక్కునే స్థితికి మేము వచ్చినామంటే ఎంత బాధాకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నామో దయచేసి మీరు ఒకసారి గుర్తించాలి. 20 నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఇంతవరకు చెల్లించకపోక సెక్రటరీ దృష్టికి తీసుకెళ్తే వారి దగ్గర నుంచి మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదండి మా సొసైటీ నుంచి. అదే మాకు రావాల్సిన బెనిఫిట్స్ ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మా సొసైటీ వాళ్ళు మాత్రం క్లియర్ గా తీసుకుంటున్నారు సార్. ఇప్పటి వరకు రావాల్సిన బెనిఫిట్స్ ని హెడ్ ఆఫీస్ వాళ్ళు మాత్రం క్లియర్ గా తీసుకోవడం జరుగుతుంది. ఏ మాత్రం పిల్లలకు కానీ ఏదన్నా జరిగితే ఇమ్మీడియట్ గా మా మీద సస్పెన్షన్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎన్నో ఒడిదొడుకులు వేయొచ్చి చాలా బాధతో చెప్తున్నాం సార్ ఈ విషయం. కనీసం మాకు ఇవాళ రావాల్సినటువంటి బెనిఫిట్స్ అయినా రావాలి అంటే ఒకే ఒక్క వార్డు మేము ఎంచుకున్నది మీ ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుందని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. మా బాధలు తీరుతాయని మేము ప్రగాఢంగా విశ్వసిస్తూ